శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఫిబ్రవరి నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఫిబ్రవరి నెలలో మీ రాశిని బట్టి ఏ తేదీలు అనుకూలిస్తాయో, ఏ తేదీలు వ్యతిరేకంగా ఉంటాయో, ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, ఫిబ్రవరి నెలలో మీనరాశి వాళ్ళకి అన్ని రంగాల వారికి అనుకూల కాలం అని చెప్పాలి. విద్యారంగంలో ఉన్న వాళ్ళు బ్రహ్మాండమైన ర్యాంకులు తెచ్చుకుంటారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణిస్తారు, కావలసిన చోట సీట్లు తెచ్చుకోవాలని చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే నిరుద్యోగులకి మంచి ప్యాకేజీతో కూడినటువంటి క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు వ్యాపారంలో కనిపిస్తాయి. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగాల్లో తిరుగులేని లాభాలు మీనరాశి వాళ్ళు ఫిబ్రవరి నెలలో పొందగలుగుతారు. చేస్తున్న వృత్తి వ్యాపారాలలో ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు పొందగలుగుతారు. ఆరోగ్యం బాగుంటుంది, అనారోగ్యాలేవి దరిదాపుల్లో కూడా రావు. ఇంతకుముందు ఉన్న అనారోగ్యాలన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లుగా తొలగిపోతాయి. అలాగే ఆదాయ మార్గాలు, ధన మార్గాలు విపరీతంగా పెరుగుతాయి. రకరకాలుగా ధనాన్ని సంపాదించగలుగుతారు. అలాగే బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇంతకుముందు ఉన్న బాధలన్నిటికీ కూడా చక్కటి ఉపశమనం పొందగలుగుతారు. సంతోషకరమైనటువంటి వార్తలు వినగలుగుతారు. ఒక వార్త అయితే మీ మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగింపజేస్తుంది. వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. అంటే కొత్తగా వివాహమైన మీనరాశి వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వింటారు. అలాగే సంతానం ఉన్న మీనరాశి వాళ్ళైతే సంతానానికి సంబంధించిన విద్యా, వివాహ, విదేశీయాన, ఉద్యోగ సమస్యలన్నీ కూడా పరిష్కరించబడటం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అంటే సంతానపరమైన వ్యవహారాల్లో మంచి సౌఖ్యాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే శత్రువుల మీద విజయం సాధిస్తారు. బహిర్గత శత్రువులు, అంతర్గత శత్రువులు వీళ్ళందరూ కూడా మిత్రులుగా మారిపోతారు, లేదా వాళ్ళని సమూలంగా నశింపజేయగలుగుతారు. శత్రువుల వల్ల ఎటువంటి ఇబ్బందులు లేని స్థితికి ఎదగగలుగుతారు. అలాగే జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. ఇంతకుముందు మీనరాశి భార్యాభర్తలు గొడవలు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ గొడవలు సమన్వయంతో పరిష్కరించుకోగలుగుతారు. స్త్రీ సౌఖ్యం ఉంటుంది. మీనరాశి పురుషులు స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల, స్త్రీలతో స్నేహం వల్ల మానసికంగా ఆనందాన్ని పొందుతారు. మీనరాశి స్త్రీలైతే ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల వృత్తిపరంగా బాగా రాణించగలుగుతారు. అదేవిధంగా దైవ దర్శనం చేస్తారు, భగవద్ అనుగ్రహం కలుగుతుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పొందగలుగుతారు. యశోభూషణ ప్రాప్తి కలుగుతుంది. అంటే సంఘంలో మీకంటూ ఒక పరపతి వస్తుంది. మీ మాటకు విలువ, గుర్తింపు సంఘంలో ఖచ్చితంగా లభిస్తాయి. అలాగే ఖర్చులన్నీ కూడా తొలగింపజేసుకుని జీవితంలో ఇంకొక మెట్టు ఎదిగే విధంగా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. అయితే ద్వితీయార్థంలో మాత్రం కొంచెం ఖర్చులు ఉంటాయి. ద్వితీయార్థంలో మాత్రం ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొద్దిగా ఆలోచించి ఖర్చు చేసుకోవటం మంచిది. మొత్తం మీద పరిశీలిస్తే మాత్రం మీనరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో బ్రహ్మాండమైనటువంటి మాస ఫలితాలు తప్పనిసరిగా పొందగలుగుతారు. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరతాయి. మీనరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 3, 4, 5, 13, 14, 15, 20, 24 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. అలాగే మీనరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 1, 8, 9, 10, 18, 22, 26, 27, 28. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎటువంటి పనులు చేయకండి. ప్రధానంగా మీనరాశి వాళ్ళు ఈ ఫిబ్రవరి నెలలో శివాలయ దర్శనం చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఈ నెలలో వచ్చే గురువారం శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడికి ఒకసారి అభిషేకం చేయించుకోండి. ప్రతిరోజు ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. దీంతో పాటుగా ఆంజనేయ స్వామి ఆలయానికి కూడా వెళ్ళండి. శనివారం పూట ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి 41 ప్రదక్షిణలు చేయండి. అలాగే ప్రతిరోజు ఓం నమో భగవతే రుద్రాయ మంత్రంతో పాటుగా హం హనుమతే నమః అనే ఆంజనేయ మంత్రాన్ని కూడా 21 సార్లు చదువుకోండి. ఈశ్వరుణ్ణి, ఆంజనేయ స్వామిని దర్శించుకోవటం ద్వారా ఫిబ్రవరి నెలలో మీనరాశి వాళ్ళు ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా చక్కటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో మాఘమాసానికి చాలా ప్రాధాన్యత ఉంది.
మాఘమాసంలో విష్ణుమూర్తి జల రూపంలో ఉంటాడు. కాబట్టి మాఘమాసంలో సూర్యోదయానికి ముందున్నటువంటి అరుణోదయ కాలంలో తెల్లవారుజామున చన్నీటి స్నానం చేయండి. దానివల్ల విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. చన్నీటి స్నానం చేయలేని వాళ్ళు గోరువెచ్చని నీళ్లతో స్నానం చేసే సమయంలో ఈ మాఘమాసంలో ప్రయాగ 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 అని 3 సార్లు అనుకుంటూ స్నానం చేయండి. అలా చేస్తే ప్రయాగలో త్రివేణి సంగమంలో స్నానం చేసిన అద్భుత ఫలితం కలుగుతుంది. అఘము అంటే పాపం, అన్ని పాపాలు పోగొట్టే మాసం మాఘమాసం. ఈ మాఘమాసంలో అందరూ కూడా తప్పనిసరిగా కొన్ని దానాలు ఇచ్చుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. మాఘమాసంలో అన్ని దానాల కంటే గొప్ప దానం నువ్వుల దానం. ఈ మాసంలో నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ మీ చేత్తో ఎవరికైనా దానం ఇవ్వండి. వీలైతే నువ్వులతో చేసిన పదార్థాలు దేవాలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టండి. అలా చేస్తే మీరు ఈ మాసంలో ఎన్ని నువ్వులు దానం ఇస్తారో అన్ని వేల సంవత్సరాల పాటు శరీరం విడిచిపెట్టిన తర్వాత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. అలాగే మాఘమాసంలో వస్త్రదానం చేస్తే జీవితంలో ధనధాన్యాలకు లోటు ఉండదు. కాబట్టి ఎవరికైనా ఈ మాసంలో మీ చేత్తో కొత్త వస్త్రాలు దానంగా ఇవ్వండి. దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే మాఘమాసంలో మంచం దానం ఇస్తే భార్యాభర్తల గొడవలు తగ్గిపోతాయి. భార్యాభర్తల మధ్య దూరం అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఈ మాసంలో తప్పకుండా అందరూ ఒక్కసారైనా ఎక్కడైనా ఎవరికైనా మీ చేత్తో మంచం దానంగా ఇవ్వండి. కుటుంబ కలహాలు తగ్గిపోతాయి. గొడుగు పాదరక్షలు ఈ మాసంలో దానం ఇస్తే శని దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. మాఘమాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే ధనలాభం కలుగుతుందని మత్స్యపురాణంలో చెప్పారు. మాఘమాసంలో ప్రత్యేకమైన పండుగలు వస్తాయి. మాఘమాసంలో శ్రీ పంచమి, వసంత పంచమి అనే పేరుతో సరస్వతీదేవి జన్మదినం మనం అందరం జరుపుకుంటాం. ఆ రోజు అందరూ కూడా ఓం ఐం నమః అనే మంత్రాన్ని ఏ పూజలు చేయలేకపోయినా వీలైనన్ని సార్లు చదువుకుంటే, ఐం అనే అక్షరం సరస్వతీదేవికి ప్రియమైంది కాబట్టి సంవత్సరం మొత్తం సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమిని రథసప్తమి అనే పేరుతో మనం అందరం జరుపుకుంటాం. ఆ రథసప్తమి రోజు అందరూ కూడా 7 జిల్లేడాకులు 7 రేగిపండ్లు శిరస్సు మీద ఉంచుకొని శిరస్నానం చేస్తే 7 జన్మల దరిద్రాలు తొలగిపోతాయి. రథసప్తమి రోజు గొడుగు పాదరక్షలు దానమిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. భీష్మ ఏకాదశి రోజు శ్రీకృష్ణుడి ఆలయానికి వెళ్ళాలి. కృష్ణుడిని దర్శనం చేసుకోవాలి. ఆ రోజు శ్రీకృష్ణుడికి దేవాలయంలో పూజ చేయించుకొని కృష్ణుడి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టడం కానీ, ఇంట్లో కృష్ణుడికి పాలు పెరుగు వెన్న పటిక బెల్లం లాంటివి నైవేద్యం పెట్టడం కానీ చేస్తే సంవత్సరం మొత్తం కృష్ణుడి అనుగ్రహం కలుగుతుంది. భీష్మ ఏకాదశి రోజు ఉపవాసం ఉండండి. ఏ పూజలు చేయలేకపోయినా ఉపవాసాలు ఉండలేకపోయినా ఆ రోజు విష్ణు సహస్రనామం వింటే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మహామాఘి అంటారు. అది చాలా శక్తివంతమైంది. మాఘ పౌర్ణమి రోజు ఎవరైనా సరే తిల దానం చేసినా తిల భక్షణం చేసినా అద్భుత ఫలితాలు కలుగుతాయని పురాణాల్లో చెప్పారు. కాబట్టి కుదిరితే నువ్వులు దానం ఇవ్వండి, లేదా నువ్వులను ఆహారంలో చేర్చి నువ్వులతో చేసిన పదార్థాలు మాఘ పౌర్ణమి రోజు ఆహారంలో స్వీకరించండి. అలాగే మాఘమాసంలో బహుళ పక్షంలో వచ్చే చతుర్దశిని మహాశివరాత్రిగా జరుపుకోవటం, ఆ రోజు అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో ఈశ్వరుణ్ణి పూజించడం ద్వారా సంవత్సరం మొత్తం శివానుగ్రహం కలుగుతుంది. మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే శివాలయ ప్రాంగణంలో కానీ ఇంట్లో కానీ జాగరణ చేస్తూ శివుడికి సంబంధించిన శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటే ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మాఘమాసంలో వచ్చే అమావాస్య తిథిని మౌని అమావాస్య అంటారు. ఆ రోజు సాధ్యమైనంత వరకు మౌనవ్రతం పాటించటం, అలాగే ఆ రోజు దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయటం, పితృదేవతలకి నల్ల నువ్వులు కలిపి నీళ్లతో తర్పణం ఇవ్వటం ద్వారా మౌని అమావాస్య సందర్భంగా పితృదోషాలన్నీ తొలగింపజేసుకొని మంచి శుభ ఫలితాలు పొందవచ్చు. మాఘమాసం అంటే చాలా శక్తివంతమైన మాసం, విష్ణువుకి ఇష్టమైన మాసం. ఈ మాసంలో సూర్యోదయానికి ముందు స్నానం చేస్తూ ప్రయాగ అనుకున్నా, లేదా ఈ మాసంలో వీలైనప్పుడు వస్త్రదానం చేసిన, అన్నదానం చేసిన, నువ్వులు దానం చేసిన దానివల్ల జన్మల దరిద్రాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా దినఫలాలు, మాసఫలాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో మార్పులు వీటన్నిటి గురించి తెలుసుకోవాలన్నా, అలాగే పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, పండుగల సమయంలో ఎటువంటి పూజలు చేయాలో తెలుసుకోవాలన్నా
మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.